అది నిశ్శబ్దమైన ఒక రాత్రి. నగరమంతా గాఢ నిద్రలో ఉంది. బయట వర్షం ముసురు పట్టింది. గాలి కిటికీ రెక్కలు బలంగా కొడుతుంది. సాఫ్ట్వేర్ ఇంజనీర్ కార్తిక్ తన గదిలో ఒంటరిగా ఉన్నాడు. టేబుల్ ల్యాంప్ వెలుతురులో ల్యాప్టాప్లో ఏదో సీరియస్గా పని చేస్తున్నాడు. గదిలో వినిపిస్తున్న ఏకైక శబ్దం గడియారం చేసే టిక్ టిక్ అనే ధ్వని. సరిగ్గా అర్ధరాత్రి 12 గంటలైంది. నిశ్శబ్దాన్ని చీలుస్తూ కార్తిక్ ఫోన్ ఒక్కసారిగా రింగ్ అయింది. అంత గాఢాంధకారంలో ఆ ఫోను వెలుతురు కార్తిక్ కళ్ళను మిరిమినట్లు కొలిపింది. స్క్రీన్ మీద నంబర్ లేదు, కేవలం ప్రైవేట్ నంబర్ అని వస్తుంది. మొదట ఇగ్నోర్ చేద్దాం అనుకున్నాడు, కానీ ఏదో తెలియని ఆందోళన ఫోన్ ఎత్తి చెవి దగ్గర పెట్టుకున్నాడు. హలో అన్నాడు కార్తిక్. అవతల వైపు నుంచి మొదట ఏ శబ్దము లేదు, కేవలం ఎవరో వేగంగా శ్వాస తీసుకుంటున్న శబ్దం. హలో, ఎవరు మాట్లాడేది అని మళ్ళీ అడిగాడు. అప్పుడు వినిపించింది ఆ గొంతు, ఒక స్త్రీ గొంతు. వణుకుతూ ఏడుస్తూ, కార్తీక్ నన్ను కాపాడు ప్లీజ్, వాళ్ళు నన్ను చంపేస్తారు, నన్ను ఇక్కడ వదిలేయకు. కార్తీక్ ఒక్కసారిగా సీటులో నుంచి లేచి నిలబడ్డాడు. ఆ గొంతు అతనికి చాలా సుపరిచితం. రమ్య, నువ్వా? ఇది ఎలా సాధ్యమని అరిచాడు. కానీ అవతల నుంచి సమాధానమే లేదు. ఒకే మాట అన్నది, నేను పాత ఫ్యాక్టరీ వెనుక ఉన్న నీటి ట్యాంక్ దగ్గర ఉన్నాను, త్వరగా రా, వాళ్ళు వచ్చేస్తున్నారు అంటూ కాల్ కట్ అయిపోయింది. కార్తీక్ చేతులు వణకడం మొదలుపెట్టాయి. ఎందుకంటే రమ్య అతని ప్రాణ స్నేహితురాలు. కానీ ఆమె 2 ఏళ్ల క్రితం సరిగ్గా ఇదే రోజున ఇదే సమయంలో ఒక రోడ్డు ప్రమాదంలో చనిపోయింది. మరి ఇప్పుడు కాల్ చేసింది ఎవరు? కార్తీక్ కంగారుగా మళ్ళీ ఆ నంబర్కు కాల్ చేయడానికి ప్రయత్నించాడు. కానీ హిస్టరీలో ఆ కాల్ అసలు లేనే లేదు. అది ఒక భ్రమ అనుకొని తనను తాను సమాధానం పరుచుకోవడానికి ప్రయత్నించాడు. గదిలో చలి పెరుగునట్లు అనిపించింది. అకస్మాత్తుగా గదిలో ఉన్న లైట్లు వెలుగుతూ వారుతూ డిస్కో లైట్లా మారిపోయాయి. అది చూసి కంగారు పడ్డాడు. అతని ఫోన్కి ఒక మెసేజ్ వచ్చింది. ఈసారి ఫోటో మెసేజ్. వణుకుతున్న చేతులతో ఓపెన్ చేశాడు. ఆ ఫోటోలో ఒక పాత బిల్డింగ్ ఉంది. అది అతనికి తెలుసు. అది రమ్య చనిపోయిన చోటుకు దగ్గరలో ఉన్న పాత ఫ్యాక్టరీ. ఫోటో కింద ఒక టెక్స్ట్ ఉంది, నేను ఇంకా నీ కోసం ఎదురు చూస్తూనే ఉన్నానని. కార్తీక్ గుండె వేగంగా కొట్టుకుంటుంది. ఏదో శక్తి అతని ఫ్యాక్టరీ వైపు లాగుతున్నట్లు అనిపించింది. తను వెళ్ళాలా వద్దా అని ఆలోచిస్తుండగానే అతని ఇంటి కాలింగ్ బెల్ మోగింది. డింగ్ డింగ్. ఈ అర్ధరాత్రి తన ఇంటికి ఎవరు వస్తారు? మెల్లగా నడుచుకుంటూ వెళ్ళి తలుపు దగ్గర ఉన్న ఐహోల్ నుంచి బయటకు చూశాడు. బయట ఎవరు లేరు, కేవలం వర్షం పడుతుంది. ధైర్యం చేసి తలుపు తీశాడు. బయట ఎవరు లేరు, కానీ తలుపు ముందున ఒక ఫోను ఉంది. అది 2 ఏళ్ల క్రితం రమ్య వాడిన ఫోను. ఆ ఫోన్ స్క్రీను వెలిగింది. చూసిన అందులో ఒక వీడియో ప్లే అవుతుంది. ఆ వీడియోలో కార్తిక్ తన గదిలో ఫోన్ మాట్లాడుతున్న దృశ్యం కనిపిస్తుంది. అంటే ఎవరు అతని గది బయట నుంచి చూస్తున్నారు. కంగారుగా వెనక్కి తిరిగేలోపు అతని ఫోన్కి మళ్ళీ కాల్ వచ్చింది. ఈసారి ఫోన్ ఎత్తగానే అవతల నుంచి రమ్య నవ్వు వినిపించింది. కార్తిక్, వెనక్కి చూడకు, నేను నీ వెనకాలే ఉన్నాను. కార్తిక్ వణుకుతూ మెల్లిగా నెమ్మదిగా వెనక్కి తిరిగాడు. కిటికీ అద్దంలో అతని వెనుక ఒక నీడ నిలబడి ఉన్నట్లు కనిపించింది. ఆ నీడ చేతిలో ఒక ఫోను ఉంది. ఆ ఫోను వెలుతురులో కనిపించిన ముఖం చూసి కార్తిక్ నోటి వెంట మాట రాలేదు. అది రమ్య. ఆమె కళ్ళ నుంచి రక్తం కారుతుంది. నువ్వు నన్ను కాపాడలేదు కార్తిక్, ఇప్పుడు నాతో వచ్చే అని ఆ నీడ అనడం, కార్తిక్ స్పృహ తప్పి పడిపోవడం ఒకేసారి జరిగాయి. ఇది జరిగిన తర్వాత మరుసటి రోజు ఉదయం ఏమైంది అంటే, పోలీసులు కార్తిక్ ఇంటికి వచ్చారు. ఇల్లంతా ఖాళీగా ఉంది, కానీ టేబుల్ మీద ఉన్న కార్తిక్ ఫోన్ మాత్రం నిరంతరంగా రింగ్ అవుతూనే ఉంది. స్క్రీన్ మీద చూస్తే కాల్ చేస్తోంది కార్తీక్.